ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సీరియస్ అయ్యారు. ఆయన మండిపడ్డారు. ఆయన కన్నెర్ర చేశారు. ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇంకే ఉన్న సమస్యలన్నీ తీరిపోయినట్టే. తన చేతగానితనాన్ని, తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి రోజుకోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తారు, వారానికోసారి సీరియస్ అవుతారు, నెలకోసారి మండిపడతారు. నిజం చెప్పాలంటే ఆయనది విజను కాదు, వంకాయ కాదు, అనుభవం లేదు, ఆకుకూర కట్ట లేదు. ఈ 23 నెలల్లో రేషన్ కోసం పేదల్ని క్యూలో నిలబెట్టారు, యూరియా కోసం రైతుల్ని క్యూలో నిలబెట్టారు, గ్యాస్ కోసం మహిళల్ని క్యూలో నిలబెట్టారు, హాస్పిటల్స్ దగ్గర రోగుల్ని క్యూలో నిలబెట్టారు, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారుల్ని క్యూలో నిలబెట్టారు. 23 నెలలుగా రాష్ట్ర ప్రజల్ని క్యూలో నిలబెడుతూనే ఉన్న విజనరీ అయిన నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అంటూ డాల్బీ స్టీరియో సౌండ్లో అరిచి అరిచి చెప్పారు. కడాన ఏమైంది? లీటర్ పెట్రోల్ కోసం, 1/2 లీటర్ డీజిల్ కోసం, 1 గ్యాస్ సిలిండర్ కోసం, పింఛన్ల కోసం, వైద్యం కోసం, యూరియా కోసం, విత్తనాల కోసం క్యూలో నిలబడాల్సి వచ్చింది. 3 రోజులుగా ఏపీలో వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం బంకుల వద్ద బార్లు తీరారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ చూసినా అవే దృశ్యాలు. ఈ దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఒక్క ఏపీలోనే ఎందుకు? ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో లేని ఈ కొరత ఏపీలోనే ఎందుకు? ట్రిపుల్ ఇంజిన్ అని చెప్పి బైక్ ఇంజిన్ కూడా పనిచేయని స్థితికి తీసుకొచ్చారా? 3 రోజులుగా చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? ఏదైనా విజువలైజ్ చేసి చెప్పగల విజనరీ తానని సొంత డప్పు కొట్టుకునే బాబు ఈ సంక్షోభాన్ని విజువలైజ్ చేయలేకపోయారా? ఈ చేతగాని అసమర్థ పాలనకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబా, అధికారుల? ముందుగా ఒక్కసారి వాహనదారుల కష్టాలేంటో స్క్రీన్ పైన చూద్దాం. ఏపీలో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి దృశ్యాలు పెట్రోల్ డీజిల్ కోసం కార్లు, బైకులు, స్కూటర్లు, ఆటోలు, బార్లు తీరి ఎక్కడికెళ్ళినా ఏపీలో. నిన్న మొన్న చూస్తున్నాము, తిరుపతి నుంచి విజయవాడ వరకు ఒక్కటంటే ఒక్క పెట్రోల్ బంకు లేదా. ఎక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరకని పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దయచేసి ఎవరు ప్రయాణాలు కూడా చేయకండి అని. ఏలూరులో పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏదో వాహనాలు, కార్లు, బైకులు మాత్రమే కాదు సార్. చాలా 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 పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, వీటన్నిటి సరఫరా పైన కూడా ప్రభావం చూపిస్తుంది. రబీ వరి కోత సమయం, వరి కోసేటటువంటి యంత్రాలకు డీజిల్ కావాలి. రొయ్యల చెరువులు, రొయ్యలకు ఆక్సిజన్ అందించడానికి ఏర్పాటు చేసినటువంటి యంత్రాలకి డీజిల్ కావాలి. కోళ్ల ఫామ్ రైతులు అవి వేసేటటువంటి మేత ఆడేటటువంటి యంత్రాలకి ఇక్కడ డీజిల్, పెట్రోల్ కావాలి. క్యాన్లు తీసుకొస్తున్నారు, డబ్బాలు తీసుకొస్తున్నారు, క్యూలో నిలబడుతున్నారు. గంటలు నిలబడినా, రోజంతా సాయంత్రం వరకు నిలబడినా కనీసం లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి. అదేమంటే డబ్బాలు పట్టుకుని ఎందుకు వస్తున్నారు అని ఎల్లో మీడియాలో క్వశ్చన్ మార్క్తో డిబేట్లు పెడుతున్నారు. సిగ్గుపడాలి మనం. డబ్బాలు పట్టుకొని రైతులు ఎందుకు వస్తారో తెలియదా మనకి? ఎప్పుడు లేదా? రైతులు వస్తారు. మొత్తం వ్యవసాయం మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మీకు గత 23 నెలలుగా ఉదయం లేచినప్పటి నుంచి తమను ఏదో ఒక క్యూలో, ఆ క్యూ దగ్గర నిలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. 23 నెలలుగా ఏదో క్యూ, యూరియానా, విత్తనాలా, గ్యాసా, ఇలా ఏదో ఒక పింఛన్ కోసమా, దేనికోసమైనా, రేషన్ కోసమా, ఇలా క్యూలో నిలబెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన విజన్కి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూద్దాం. పెట్రోల్ బంకులో ఎక్కడ చూడు డీజిల్ స్టాక్ లేదు సార్. దయచేసి సరే డీజిల్ లేదు సార్ బండ్లో, ఖచ్చితంగా లీటర్ అన్న డీజిల్ అనేయండి సార్. అంటే డీజిల్ అసలు ఎగుదని చెప్పి గవర్నమెంట్ చెప్పింది అంటున్నారు. మొత్తం వైరల్ అవుతుంది. స్టాక్ ఉంది, మీరు ఆవేశపడొద్దండి, ఉంది అని చెప్తున్నారు. ఆ డీజిల్ పెట్రోల్ మొత్తం ఎక్కడ సప్లై చేస్తున్నారు? పొద్దు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన ఇప్పటిదాకా వేయలేదు మాకు. తుళ్ళూరు దాకా వెళ్ళి వచ్చామని ఏడ ఆయిల్ దొరకల, చివరికి ఎక్కడికి వచ్చి కూర్చుందాం. పొద్దున సాయంత్రం దొలుకుంటాం, 300 400 కూడా మిగలట్లా. ఏంది తిప్పాలి అసలు? నిన్న 7ంటికి బండి పెట్టాను, 3:30కి నా బండి దగ్గరికి వెళ్ళేసరికి ఆయిల్ అయిపోయింది. పరిస్థితి మాకు చాలా దారుణంగా ఉందండి. డీజిల్ అసలు ఎక్కడ దొరకట్లేదు. అది కూడా లిమిట్గా కొడుతున్నారు, 1000-1500. మేము దీని మీద బతికే వాళ్ళం, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు
ఇలా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి తెలియదు. 3 రోజుల నుంచి ఇదే ఇబ్బంది పడుతున్నాం. ఎండలో సత్తనం, ఆటోల్లో ఆయిల్ లేవు. అసలు మరి ఎందుకు ఇలా జరుగుతుందో ఈ ప్రభుత్వం ఏంటో ఏం అర్థం కావట్లేదు. అసలు అధికారులు ఏమో ఉందంటున్నారు, ఇక్కడ చూస్తుంటే ఆయిల్ పొద్దున్న నుంచి ఆయిల్ లేదు. దగ్గర 3 కిలోమీటర్ల నుంచి దోసుకొస్తాం. ఇప్పుడు వచ్చి ఈ లైన్లో పెరిగిపోయింది. ఇప్పుడు వచ్చా వీళ్ళని అడిగితే వద్దు మా పొద్దున్నుంచి ఉన్నామంటారు. ఉండే వెళ్ళానండి అంటే ఒప్పుకోవట్లే. ఏంటి పరిపాలన ఏంటో అర్థం కావట్లేదు సార్. అది తెలిసిన వరకు ఇబ్బందిగా ఉందండి. ఇది నేను ఉదయం 6 గంటల నుండి స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు 10:30, 11 అవుతుంది. నేను ఎంత వెయిట్ చేస్తూ ఉంటాను సార్. ఎంతవరకు కొట్టలేదు సార్. మాకు పెట్రోల్ కష్టాలు లేవు, డీజిల్ కష్టాలు లేవు అని ప్రెస్ మీట్లో పేపర్ స్టేట్మెంట్లో ఇస్తుంది, కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో వేరేగా ఉంది. మరి ఈ రోజు కష్టాలు లేకపోతే ఈరోజు ఈ పెట్రోల్ బంకుల్లో కానీ ప్రతి బంకుల్లో ఎందుకు ఎంతమంది అసలు ఉన్నారు, జనాలు ఎందుకు? ఇది విజనరీ పాలనలో ప్రజల యొక్క కష్టాలు. దీన్ని మళ్ళీ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఇది. ట్రిపుల్ ఇంజన్లో ఆటో ఇంజన్ కూడా పనిచేయట్లేదు. ఆటో వాళ్ళు ఎలా బతకాలి సార్? క్యాబ్ డ్రైవర్లు ఎలా బతకాలి సార్? నిత్యావసరాలు పెరిగిపోతాయి సార్. కనీసం బాధ్యత ఉందా? ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ బాధ్యతగా వ్యవహరిస్తున్నారా? ఈ 23 నెలల కాలంలో ప్రజల కష్టాలు క్యూలో నిలబడ్డం అనేదే. నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన ఒకసారి చూపించండి సార్. 23 నెలలుగా క్యూలో నిలబడే ఉన్నారు ప్రజలు. 23 నెలలుగా నిలబెడుతూనే ఉన్నారు మన విజనరీ గారు. దేనికోసం? యూరియా కోసం రైతులు. ఆ పైన చూడండి సార్, ఇక్కడ యూరియా కోసం రైతులు నిలబడ్డారు. విత్తనాల కోసం రైతులు నిలబడాలి. రైతుల పరిస్థితి అయిపోయింది. ఇక్కడ చూడండి, పెట్రోల్ డీజిల్ కోసం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఇదే మొన్నటికి మొన్న గ్యాస్ కోసం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో రేషన్ సరుకులు ఇంటికే వచ్చి అవి ఇస్తూ ఉంటే వాటిని తీసేయడం వల్ల రేషన్ కోసం క్యూలో నిలబడాలి, అలా వెళ్ళి తెచ్చుకోవాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కక్షతో. ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి సిచ్యువేషన్ ఉందా? ఎన్డీఏ ప్రభుత్వ రాష్ట్రాల్లోనైనా ఇటువంటి పరిస్థితి ఉందా? మరి మనకు మాత్రమే ఎందుకు వచ్చింది? మన చేతగాని అసమర్థ పాలన. మన మంత్రులంతా ఏం చేస్తున్నారు? మన అధికారులంతా ఏం చేస్తున్నారు? మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మన ముఖ్య నేత గారు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క టూర్లో ఉన్నారు. కొందరు టూర్కి వెళ్తారు, కొందరు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, ఇంకొందరు అసలు కనిపించరు. ఏ దేశానికి ఎప్పుడు పోతారో కూడా తెలియదు. ఎప్పుడు మళ్ళీ అర్ధరాత్రి సమయంలో మళ్ళీ హైదరాబాద్లో వాళ్తారో అసలు తెలియదు. ఇది కాకుండా ఈ పెట్రోల్ డీజిల్ గురించి చిన్నదిగా ఒక క్లారిటీ మీకు ఇస్తాను. ఇట్లా వేలెత్తి చూపించారు లోకేష్ గారు. ఒకసారి పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి కేవలం మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు సౌత్ వరకే తీసుకుందాం. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రేట్లు ఎలా ఉన్నాయి, మన దగ్గర ఎలా ఉన్నాయి, ఆ రేట్లు పెట్టి కొందామన్నా కనీసం దొరుకుతుందా? ఒకసారి ఆ రేట్స్ చూపించండి సార్. ఈ రేట్లు చూడండి సార్. ఈరోజు 27/4/26 బెంగళూరులో 1 లీటర్ పెట్రోల్ 102 రూపాయల 92 పైసలు, డీజిల్ 90 రూపాయల 99 పైసలు. చెన్నై పెట్రోల్ 1 లీటరు 100 రూపాయల 84 పైసలు, డీజిల్ 92 రూపాయల 39 పైసలు. హైదరాబాద్ 107 రూపాయల 50 పైసలు పెట్రోల్ 1 లీటరు, డీజిల్ 95 రూపాయల 70 పైసలు 1 లీటర్. ఇప్పుడు మనం విజయవాడకు వద్దాం సార్. ఏలు పైకెత్తి చూపిస్తున్నారు కదా లోకేష్ గారు. ఒక్కసారి చూడండి సార్. ఈ దేశంలోనే, నేను ఎందుకంటే సౌత్ వరకే తీసుకున్నా, లేదా పక్కనున్న రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలు మాత్రమే తీసుకున్నా. ఈ దేశం మొత్తం కూడా కంపేర్ చేసి చూపించవచ్చు. ఇవి చూస్తే ఎగ్జాంపుల్ సరిపోతుంది. పెట్రోల్ 109 రూపాయల 67 పైసలు సార్ ఈరోజు విజయవాడలో. మన బెంగళూరు, చెన్నై, హైదరాబాదును మించే ఉంటుంది ఎప్పుడు. డీజిల్ 97 రూపాయల 51 పైసలు ఈరోజు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వాటినన్నింటినీ దాటి మనకు కనిపిస్తుంది. లోకేష్ గారు చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నారో. పైకి చూడమని మనల్ని అందరూ చూడండి సార్. విజయవాడలో ఎలా ఉంది, హైదరాబాద్లో ఎలా ఉంది, చెన్నైలో ఎలా ఉంది, బెంగళూరులో ఎలా ఉంది, పెట్రోల్ లీటర్ ఎంత, డీజిల్ లీటర్ ఎంత, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎంత ఉంది, మన విజయవాడకు వచ్చేటప్పటికి మన పరిస్థితి ఎలా ఉంది.